ఏసైకి వందనాలు. తర్వాత మీ అందరికీ నా వందనాలు. మాది గడువులు, నా పేరు దేవకోని. రేకులు మామూలుగా ఎక్కుతుంటాను మేడం. ఎక్కుతుంటే ఆ రోజు రేకులు ఇప్పాలని ఎక్కారు. ఒక పైపు 3 ఇంచు పడ్డాం, ఎనం పైపు ఒక పక్క తిరిగిపోయింది. తిరిగిపోవడం కింద నా పక్క మా సైడ్ వచ్చేసింది. మెట్టకి రావడం వేరే దగ్గరికి వెళ్ళాం. అంటే కొంచెం బంగారు అయ్యి ఉంటే బ్యాంకులో పెట్టి ఒక రూపాయలు తెచ్చి ఆరి వాళ్ళు కట్టాము. మొత్తానికి డబ్బులు అయితే అయిపోయినాయి. ఆడికి మనం ఫస్ట్ తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పొందగానే 80,000 కట్టమన్నారు వాళ్ళు. మా దగ్గర అయితే వాస్తవంగా రూపాయి లేదు, ఉన్నాయని ఖర్చు పెట్టేసాము. తర్వాత ఎట్ట చేయాలని అనుకుంటే నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చైన్ ఫిట్ చేసి దాన్ని సదర పెట్టారు. సదర పెట్టిన తర్వాత 3 రోజులు హాస్పిటల్లో పెట్టారు. తర్వాత ఇంటికి పొమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ వారం రమ్మన్నారు. 3వ వారం వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ స్కానింగ్ అంటారు. అంటే నాకు బాగా రావద్దు, నేనేం చదువుకోలేదు. అయినప్పటికీ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక నాకు బాధగానే ఉంది. ఈరోజు పని జరగదేమో అనిపిస్తుంది. ఒక ఏమో సరే పావాలా డాక్టర్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ స్కానింగ్ చేశారు. చాలాసేపు కూర్చున్నాం, 3 గంటల దాకా కూర్చున్నాం డాక్టర్ కోసం. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆపరేషన్ చేస్తారు కదా, దాంట్లో తీసుకెళ్ళారు అనమాట. అక్కడ ఎవరైనా అనిపించారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ పోయిన కానీ ఒక ఆయనకి కాల్ చేసి తీసుకొచ్చారు నాకైతే. ఇక అక్కడి నుంచి నాకు చాలా భయం వేసింది. ఒక పిరికి ఒక ఆందోళన అయిపోయింది అనమాట. నాకు మళ్ళీ సోర్ అవుతుంది దాని తోడు. నేను ఎలాగే వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు అని చెప్తుంది నా డాక్టర్ గారికి అంటున్నారు. సాకు మా చిన్న కోరుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు రమ్మంటున్నారు. సరే నేను రాను అంటే ఉండరేమని అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పాడంటే ఆపరేషన్ చేయాలా, అయితే 80,000 కట్టాలా అని చెప్పారు వాళ్ళు. 80,000 కట్టాలంటే మన దగ్గర లేదు. ఒకవేళ 80,000 కడితే వాళ్ళు మంచి తీస్తారంట. లేదు ఆరోగ్యశ్రీ కార్డు నుంచి చూస్తామంటే అది కట్ చేసి వదిలేస్తారంట. సక్రంగా వస్తుంది కానీ పైకి లేదంట. సరే మళ్ళీ మాట్లాడుకొని వచ్చిందన్నారు. ఈయన ఎక్కడ 2-3 హాస్పిటల్ తిరిగారు మేడం. నేనైతే బాగాలేదు. వాళ్ళు తిరిగి అడిగారంట. అడిగిన తులసిరామనే ఒక పేరు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా 3-4 గంటలు పడుతుంది, ఒక 80,000 కట్టండి, తర్వాత ఖర్చు మీరు పెట్టుకోండి, నేను మంచి రాడు వేస్తున్నాను. మొత్తానికి మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఎక్కడ ఎదిగినా చదవలేదు. అది కూడా దేవుడు కృపయం అనుకుంటున్నాను. చదవకపోవడం మంచిది. అయితే మొత్తానికి సర్జరీ చేస్తారంట. సతీష్ కుమార్ అయితే చెప్పారు. ఆడికి పేరు చక్కగా తెలియదు మేడం, ఏమనుకోవద్దు సార్. అవునా అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టారు. అయితే ముందైతే ఇక మాటలు అయితే ఇస్తున్నారు. డాక్టర్ని కానీ వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఫస్ట్ దేవుని మీద భారం వేసాము. ఇక్కడి నుంచి కొంతమంది వచ్చారు, మీ సంఘస్థులు ప్రార్థన చేశారు, నా కోసం మంచి ధైర్యం ఇచ్చారు. అయితే అది మళ్ళా స్నానం చేశారు. కట్టుకున్నది చెయ్యం, చక్కగా రావట్లేదు, పైకి ఎత్తుతున్నాను. అది దేవుని కృపే. అంటే డాక్టర్ మీద తప్పుపట్టడం కాదు, దేవుడు నాకు మంచి మేలు చేశాడు. అయితే ఈ అంశం రాయి అంత పొరుగు ఇప్పుడు కూడా ఉండేదాన్ని, అది కూడా దేవుడు తీసేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ సాక్ష్యం చెప్దాం. నా కోసం ఇంకోటి చిన్న సహాయం ఏమనుకోవద్దు. నాని అనే పేరు పెడుతున్నాను, క్షమించయ్యా. అంటే దైవజనుడు ఆయన కాపరే కాబట్టి, ఈయన కాపరే మన అందరికీ పెద్ద ఆయన కాబట్టి, ఆత్మలో పెద్ద ఆయన అనమాట. వయసులో చిన్నచ్చు నన్ను క్షమించండి. వాళ్ళ అమ్మగారు కానీ బాగా చూస్తారు. మేడం వాళ్ళ అక్క వచ్చింది ఆ రోజు హాస్పిటల్లోకి. అయితే మా బంధువులు కూడా రాగా, అంటే ఆయన మెప్పు చూడటం కాదు, దేవుని ప్రేమ బట్టి. ఒకవేళ మా ఇస్సాకు వాళ్ళు సమాసం ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటా దేవుని ప్రేమతో నా దగ్గరికి వచ్చి ఆ రాత్రి 11:30-12 అయిందో నాకు తెలియదు. మాకు ఆహారం కూడా లేదు. వాస్తవంగా కూడా ఆయన ఆహారం మా బంధువులు కూడా ఎవరు సహాయం చేయాలి. ఆయన వచ్చి ఆయన ఎంత ప్రేమతో చేశాడు. నేనైతే ఆయనకి ఏమి మేలు చేయాలి. అయితే ఇక్కడ కూడా మా అమ్మ కూడా తెలుసుకున్నచ్చు, మీకు కొంతమంది దర్శనమ్మ అని ఇక్కడ ఉండింది. ఆమె కొడుకుని అన్నమాట. నేను ఎప్పుడన్నా వస్తుంటా ఇక్కడికి, మీరు ఉండలేదు. మేడం వచ్చినప్పుడు మా తల్లి కాడికి బంధువుల కాడికి వస్తుంది. నాని వాళ్ళ అమ్మ బాగా చూసుకుంటుంది. నాని కూడా ఎక్కడన్నా ఇబ్బంది అయినప్పుడు చాలాసార్లు వచ్చినాడు. ఆయనకైతే నేనేం చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ఒకవేళ పేరు పెట్టించానుగా మీరందరూ
దయచేసి ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మేడం తమ్ముడి మీద. సార్ మీరు కూడా నా కోసం ఒకసారి ప్రార్థన చేయండి, ఎందుకంటే మీ జ్ఞాపకార్థం చేస్తున్నారు, ఇంకా కూడా చేస్తారు. అంటే చక్కగా వసతి దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాం సార్. ట్రాక్టర్ మీద కాదు కానీ దేవుడి మీద భారం వేస్తున్నాను సార్. అది మా ప్రార్థన. మరి సంతోషం, మరి ప్రియులు, మరి యోహానన్న గారు మరి నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం. మరి నిజంగా మరి ఇస్సాక్ సహోదరుడు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏందా ఇంత ఆయన అంటే స్వభావం అదొక రకమైన తిరుగుబాటుతనం ఉండదు. మరి నిజంగా ఈరోజు అన్నం చూస్తుంటే నిజంగా మరి అన్న ఎంతో దేవుడి మీద తనకున్న విశ్వాసం, ఎంతో సంతోషం. నేనేం చేయలేదు, కేవలం మాకున్న రిలేషన్ లేకపోతే ఆ స్నేహభావంతోనే పట్టించి మాకు అబ్బా మరి అన్నాడు. నిజంగా గుర్తు చేసుకున్నాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదం. నిజంగా దోసానమ్మ గారు నిజంగా గొప్ప మనసున్న ఇక్కడ ఆత్మ పిల్లలు ఉన్నప్పుడు ఆమె ఇక్కడ పిల్లలకి ఎంతో పరిచయం చేసింది. మరి ఎంతో ఇష్టం, వాళ్ళలో కొంతమంది పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా ఇష్టంగా ఊరికి కూడా తీసుకెళ్ళేది. పిల్లలు తీసుకెళ్ళి ఆ దగ్గర పెట్టుకొని పిల్లలు ఎంతో ఇష్టంగా మరి పెంచింది. నిజంగా మరి ఆ కుటుంబం నిజంగా యోహాన్న కావచ్చు, మరి బిడ్డలు కావచ్చు, మరి బ్రతుకుమారుడు ఇస్సాక్ కావచ్చు, మరి రీతిగా ఉండటం సంతోషకరం. మరి అన్న స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. గతంలో ఆపరేషన్ విషయంలో ప్రార్థించాం, ఇంకా ఆపరేషన్ అవసరం లేదు, కట్టుగడితే సరిపోతుంది అన్నప్పుడు డాక్టర్లు మరి ఎట్లా చేద్దామంటే కట్టే కడతాం, ఇబ్బంది లేదనంటే మరి కట్టికట్టారు. దేవుడు ఈరోజు అన్నలు మన ముందు వచ్చాడు. నిజంగా సంతోషం. అన్నకి హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు పరిపూర్ణంగా తనను స్వతపరిచినందుకే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ప్రత్యేకించి మరి కుమారుడు మరి ఇస్సాక్, అలాగే ఇంకా మహేష్, ఒక కుమారుడు పేరు మహేష్. ఆయన పెళ్ళైపోయింది, ఇది పెళ్లి కాలేదంతే. కాబట్టి ఇస్సాక్ వివాహం కొరకు ప్రార్థన చేయండి. మహేష్కి పెళ్ళైపోయి కొడుకు, మహేష్కి పెళ్ళైపోయే కొడుకు. కాబట్టి ఆయన పేరు ఏం పేరే అన్విత్. అన్విత్ కొరకు కూడా ప్రార్థన చేయండి. కాబట్టి ఈ సమయంలో మన రీతి ముందు సాదాం. మరి మంచి సాక్ష్యాన్ని తెలియజేసిన మరి యోహానన్నకు వందనాలు. మరి ఈ సమయంలో